ఆస్ట్రేలియా కొత్త కోచ్ వేటలో బీసీసీఐ బిజీగా ఉంది. టీ20 వరల్డ్ కప్ తో ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోనుండగా ఈలోపే కొత్త కోచ్ను నియమించేందుకు బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా వివిఎస్ లక్ష్మణ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రయత్నించినప్పటికీ వాళ్లు ఆసక్తి చూపట్లేదని ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు ఫ్లెమింగ్ తో కోచ్ పదవికి అప్లై చేయించడానికి బీసీసీఐ ధోని సహాయాన్ని కూడా కోరినట్లు కథనాలు వచ్చాయి. అయితే బీసీసీఐ ఆఫర్ చేసినా తాను తిరస్కరించారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపాడు. నేషనల్ టీంతో కలిసి సీనియర్ కోచ్గా పనిచేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ ఓ కారణంతో ఆఫర్కు నో చెప్పినట్లు వెల్లడించాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు అందుకున్న తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేనేమోననే ఆలోచనతో తిరస్కరించారని చెప్పాడు. ద్రవిడ్ను కోచ్గా కొనసాగమని బీసీసీఐ కోరినప్పటికీ అతను కూడా అదే కారణంతో తప్పుకుంటున్నాడు. ఇదిలా ఉంటే భారత జట్టుకు కోచ్గా ఎంపికైతే ఐపీఎల్లో ఫ్రాంచైజీలకు కూడా పనిచేయడానికి వీల్లేదు. ఇది కూడా మరో కారణమని చెప్పొచ్చు. ప్రధాన కోచ్ ఏడాదికి 10 నుంచి 11 నెలల వరకు పనిచేయాల్సి ఉంటుందని, ఇది తన లైఫ్ స్టైల్ కు సరిపోదని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.